సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. అయ్యా అరవింద్ గారు, నా విజ్ఞప్తిని మన్నించి మీరా గారు దండం. ఒకే ముక్క మీరు ఫట్ ఏర్పదిలేను మీరు తమ్ముళ్ళు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఆగస్టు 15 ఇది తపాసులు వెళ్తున్నాయి. భారతదేశం పాకిస్తాన్ మీద క్రికెట్ కొట్టి నెగ్గినందుక పేలుతున్నాయి మతాబాలు. ఏంది మతాబాలు? జనవరి 1 ప్రపంచంతా పండుగ చేసుకోవడానికి స్వాగతం పడుతున్నాయా ఈ టపాసులు? కాదే అని అలా వెళ్తున్న వాడిని ఏంద్రై తంతం చూస్తే ఫిదా 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 నేను ఫిదా అయిపోయి వచ్చా. ఓకే తమ్ముళ్ళారా, ఈవేళ నేను బాగా ఫిదా అయింది ఏంటంటే, నా చిన్నప్పటి నుంచి మా గురువు శ్రీ దాసనారాయణరావు గారి తర్వాత నన్ను ఆదరించిన మహానుభావుడు అల్లు అరవింద్ గారు. గత 30 ఏళ్ళుగా ఆయన ఏ డయాస్ మీద చూస్తున్నా ఈవేళ మాట్లాడినంత బ్రహ్మాండంగా ఏనాడు మాట్లాడాలి ఆయన. దానికి ఫిదా అయిపోయాను నేను. దిల్ రాజు గారు అంటే మహా ఇష్టం. ఆ ఇష్టం అంతా మొత్తం దిల్ రాజు గారు ఆయన మీద ఆహ్వానించి ఆయనే తన ఓన్ సినిమా ఫీల్ అయిపోయి మొత్తం ఫిదాగా మాట్లాడేసి బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. సారో నమస్కారం మీకు. దానికే మిమ్మల్ని లాగమన్నది.